సో నేను ఇండియన్ స్టోర్కి ఇవాళ వెళ్ళి ప్లీజ్ నాకు కావాల్సినవి తీసుకురండి అని నేను ఈ బిలీఫ్ ఇన్ థాట్ ఉన్నారు కదా ఇక్కడ ట్యాగ్ చేశాను, అడిగాను. ఓకే, క్వాంటిటీస్ రాశాను, ఐటమ్స్ కూడా క్లియర్గా రాసా. ఓకే, రాత్రి రాసి పంపిస్తే పొద్దున్నే గుడ్ బాయ్ లాగా స్నానం చేసి వెళ్ళాడు. వెళ్ళి ఏంటి తెచ్చాడు, ఒక్క ఐటమ్ కూడా మిస్ చేయలేదు. కానీ కొత్తిమీర 2 కావాలని రాసా, క్వాంటిటీ 2 కట్టలు కొత్తిమీర తీసుకురమ్మంటే ఫ్రెష్గా ఉందంట. ఇది చూసారా, ఇక్కడ ఆల్రెడీ కట్ట అయ్యింది కాకుండా ఇంతుంది. 10 కట్టలు తీసుకొచ్చాడు. 10 కట్టలతోటి కొత్తిమీర తోటి ఏమి చేయవలే? కొత్తిమీర పచ్చడి చేయవలే. అది పచ్చడి ఎలాగైనా ఎంత కానీ ఎంత పచ్చడి చేసినా 2 కంటే ఎక్కువ అవ్వదు. సో కొత్తిమీర పచ్చడి అదే చెప్తున్నా, నువ్వు ఎంత పచ్చడి చేసినా 2 కన్నా అవ్వాలనుకో. 5తోనో 6తోనో వాట్ ఎవర్ తెచ్చిన క్వాంటిటీ తోటి మొత్తం పచ్చడి చేయి. అంత పచ్చడి చేయనా? అంత కాదు, ఇంటి పచ్చడి తర్వాత కొత్తిమీర వంకాయ కొత్తిమీర కారం, తర్వాత ఇంకేం చేసుకోవచ్చు కొత్తిమీర తోటి చెప్పు. అంతా కొత్తిమీర పచ్చడి చేయి. అంతా కలిపి కొత్తిమీర పచ్చడి ఇంత అవుతుంది జాడీలో. ఓకే.